హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేదవ్యాస్ యూట్యూబ్ మ్యాథ్స్ ఛానల్. సో ఈరోజు మనం ఒక ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నామండి. 3 పవర్ ఎక్స్ మైనస్ రూట్ 3 పవర్ ఎక్స్ ప్లస్ 4 ప్లస్ 20 ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ని ఎలా సాల్వ్ చేయాలి? హౌ టు సాల్వ్ దిస్ ఈక్వేషన్? సో వన్స్ అగైన్ 3 పవర్ ఎక్స్ మైనస్ root 3 power x plus 4 plus 20 equal to 0. సో ఇప్పుడు మనకు ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే x వాల్యూ వస్తుంది. ఓకే అండి. సో ఈక్వేషన్ సాల్వ్ చేసే ముందు మా ఛానల్ చూస్తున్నటువంటి వ్యూవర్స్ అందరికీ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. సో ఇక్కడ చూడండి, 3 పవర్ ఎక్స్ మైనస్ root 3 పవర్ x plus 4 plus 20 equal to 0 is the given equation. 3 power x minus root 3 power x plus 4 plus 20 equal to 0. మనకి చూడండి, దిస్ ఈస్ 3, ఇక్కడేమో రూట్ 3 ఉంది. వీటిని మనం మొత్తం 3 పవర్స్ లెక్క చేంజ్ చేసుకున్నాం. సో దిస్ ఈస్ 3 పవర్ ఎక్స్. రూట్ 3ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు మనం? root 3 is equal to 3 power 1 by 2. root 3ని మనం 3 పవర్ 1 by 2గా చేంజ్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఇది ఎలా చేంజ్ అవుతుంది? మైనస్ రూట్ 3 ప్లస్లో 3 పవర్ 1 by 2 హోల్ పవర్ x ప్లస్ 4 ప్లస్ 20 ఈక్వల్ టు 0. ఓకే అండి. సో అగైన్ మనకి ఇంకొక ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్. సో ఇది ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫార్ములాలో ఉంది. వాట్ ఇస్ దట్ ఫార్ములా? ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఇస్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. సో ఈ ఫార్ములాని యూజ్ చేస్తే 3 పవర్ ఎక్స్ మైనస్ a power m into n. a means 3 power 1 by 2 into x plus 4. m into n plus 20 equal to 0. Okay andy. So this is 3 power 1 by 2 into x plus 4. So this half multiply with the x and 4 also. Again it can be written as 3 power x minus 3 power 1 by 2 into x, x by 2 plus 1 by 2 into 4. So how to write? 2 1 ja 2 2 ja 4, 2 1 ja 2. So 1 by 2 into 4 is equal to 2. So it can be written as 2 plus 20 equal to 0. Okay అండి. సో ఇప్పుడు ఇలా రైట్ చేసుకున్నాం మన ఈక్వేషన్. అగైన్ a power m plus n is equal to a power m into a power n. సో మనకు ఇంకో ఫార్ములా ఉంది ఎక్స్పోనెంట్స్లోనే. ఇంకొక ఫార్ములా a power m into n is equal to a power m plus n or a power m plus n equal to a power m into a power n. సో మనం ఈ 2 వేస్లో మనం ఎలా అయినా రైట్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ ఎలా ఉంది? a power m plus n. So this is in the form of a power m plus n. So a power m plus n formula ఉంది కాబట్టి it can be written as a power m into a power n. Okay, and a power m into a power n. So this is 3 power x minus 3 power x by 2 into 3 square గా రైట్ చేసుకోవచ్చు. a power m 3 power x by 2 into a power n 3 square plus 20 equal to 0. ఓకే అండి. ఇక్కడ మనకు 3 పవర్ x by 2గా ఉంది. సో దీన్ని కూడా నేను ఏం చేస్తుంటే xని x by 2 into 2గా రైట్ చేసుకోవచ్చా? 2 2 క్యాన్సిల్, అగైన్ x. సో x is equal to x by 2 into 2. సో దీన్ని కూడా నేను 3 పవర్ x by 2 into 2 minus 3 square value 9 into 3 power x by 2
ప్లస్ 20 ఈక్వల్ టు 0. సో ఇలా రైట్ చేసుకోవచ్చు అండి. 3/x/2 ఇంటూ 2గా రాసుకునే ఎక్స్పోనెంట్స్ని 3 స్క్వేర్ వాల్యూ ఇస్ ద 9 ఇంటూ 3/x/2 ప్లస్ 20. అగైన్ ఇట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ a/m ఇంటూ n. సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ a/m హోల్ పవర్ n గా రైట్ చేసుకోవచ్చు. సో కాబట్టి మనం ఎలా కాబట్టి అలా రైట్ చేసుకోవచ్చు. సో ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 3/x/2 హోల్ స్క్వేర్ గా రైట్ చేసుకుంటున్నాను. a/m ఇంటూ n, m ఈజ్ x/2, n ఈజ్ 2గా రైట్ చేసుకుంటే a/x/2 హోల్ స్క్వేర్ మైనస్ 9 ఇంటూ 3/x/2 ప్లస్ 20. సో ఇలా రైట్ చేసుకున్నాం. ఓకే అండి. సో నెక్స్ట్ ఇక మనం 3/x/2 ఈక్వల్ టు a అనుకున్నాం. Three power any value may be positive or negative or fractions any value. 3 base is the positive, then positive exponent is any value, then it is a greater than 0 or greater than 0. సో కాబట్టి ఇట్స్ ఏ గ్రేటర్ దాన్ 0 ఈక్వల్ టు 0 కానీ గ్రేటర్ దాన్ 0 కానీ అవుతుంది. సో 3/x/2 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0, ఈక్వల్ టు 0 కూడా రాదండి. ఇస్ ఏ గ్రేటర్ దాన్ 0. సో కాబట్టి 3/x/2 ఈక్వల్ టు a అనుకున్నాం కాబట్టి a ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 0. అంటే మనకి ఇక్కడ ఈక్వేషన్లోకి మనం చేంజ్ చేసుకుంటే ఆ ఈక్వేషన్లో ఏ వాల్యూ పాజిటివ్ వాల్యూ మాత్రమే ఉండాలి, నెగిటివ్ వాల్యూ వచ్చే ఛాన్స్ లేదు. బికాస్ 3/x/2 is a greater than positive value. Okay, now substitute the a value. 3/x/2 plus substitute a square. 3/x/2 equal to a, so a square minus 9 into 3/x/2 plus a minus 9a plus 20 equal to 0. Now it is a quadratic equation. X square term, x term and constant, a square term, a term and constant term. Now it is a quadratic equation. So how to solve the quadratic equations? So man quadratic equation solve chestam different methods unnai. By using the formula method or split as middle term, factorization methods like that one. So how can you split this one? So 20 into 1, 20. Product cheste 20 రావాలి. యాడ్ చేస్తే -9. సో ప్రోడక్ట్ చేస్తే 20 రావాలి. 2 నంబర్స్ని ప్రోడక్ట్ చేస్తే 20 రావాలంటే ఎక్కడెక్కడ వస్తుంది? 21 jar 20, 10 2 jar 20, 4 5 jar 20. సో మనకు వచ్చేటువంటి 20 ప్రోడక్ట్స్ వచ్చేది 21s, 10 2s అండ్ 4 5s. 21 jar 20 వస్తుంది, 10 2 jar 20 వస్తుంది, 4 5 jar 20 వస్తుంది. వీటిలో మనం యాడ్ చేస్తే 9 రావాలి. ఏమేమి యాడ్ చేస్తే 9 వస్తుంది? 20 + 1 21 వస్తుంది యాడ్ చేస్తే. బట్ మనకు కావాల్సిన 9, సో ఇది మనం తీసుకోకూడదు. నెక్స్ట్ 10 + 2 12 వస్తుంది యాడ్ చేస్తే. బట్ మనకు కావాల్సిన 9 కాబట్టి ఇది కూడా కాదు. 4 + 5 9. సో మల్టిప్లై చేస్తే 20, యాడ్ చేస్తే 9 ఇక్కడ వస్తుంది. సో కానీ మనకు ఆ ఫ్యాక్టర్స్ పాసిబుల్ అవుతాయి. సో ఇప్పుడు ఆ ఫ్యాక్టర్స్ని స్ప్లిట్ యాజ్ మిడిల్ టర్మ్, దీన్ని మనం స్ప్లిట్ చేసేట్టుగా రైట్ చేయాలి. సో ఎలా రైట్ చేయాలి? -9 రావాలి కాబట్టి -4 -5. సో -4a -5a -9a. ఓకే అండి. సో ఈ -9a ప్లేస్లో -4a -5aగా స్ప్రెడ్ చేస్తున్నాం. సో a స్క్వేర్ -4a -5a plus 20 equal to 0. Okay, again this a can be written as a into a -4 into a. 4a can be written as 4 into a. So in two terms lo, first two terms lo common letters
కామన్ నంబర్స్, ఫ్యాక్టర్స్ కామన్గా వచ్చేవి ఏమైనా ఉంటే వాటిని కామన్గా రైట్ చేసుకుంటాం. సో ఇక్కడ మన కామన్ లెటర్ మాత్రమే ఉంది, కామన్ నంబర్ లేదు కాబట్టి మనం 4 into a గా రైట్ చేసుకుంటాం. దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ -5 into a. This minus can be written as -5 into -4. -5 plus 5 4s are 20. -5 into -4 గా రైట్ చేసుకోవచ్చు అండి. a square can be written as a into a and 4a can be written as -4 into a, -5a can be written as -5 into a and plus 20 can be written as -5 into -4 equal to 0. Now what is the common of first two terms? Here 1a, here 1a is the common. So a cancel. So what is the remaining? A is the common. What is the remaining here? 1a. Again 1a is the common and remaining -4 in here. So these two terms a is the common. A into a -4 remaining. And here what is the common? -5 is the common. -5. Minus also common. So what is the remaining here? -5 common వచ్చేసింది. Remaining a. And here -4 is the remaining. Equal to 0. Again a -4 is the common. A -4. And what is the remaining here? A -4 is the common. What is the remaining? A is the remaining -5. Here remaining -5. So a -5 equal to 0. Now here a -4 equal to 0 or a -5 equal to 0. Okay, so product of two numbers 0 అవుతున్నాయంటే any one of them is 0 or both are 0. Any one are 0 అవ్వచ్చు, both కూడా 0 అవ్వచ్చు. So if a -4 equal to 0, one option, and a -5 is also 0, one option. So two options. Now a is equal to 4, -4 will be changed that side +4. And here a is equal to 5. -5 will be changed that side +5. So a value 4 or 5. But a is a positive value. రెండు పాజిటివ్ వాల్యూస్ వచ్చాయి కాబట్టి మనకు రెండు చెక్ చేయొచ్చు. ఆన్సర్ మనం రెండు వాల్యూస్ని ఆన్సర్స్గా తీసుకోవచ్చు. బట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎక్స్ వాల్యూ, ఏ వాల్యూ కాదు. సో ఏ అంటే ఏమనుకున్నాం? 3/x/2 అనుకున్నాం. సో కాబట్టి సబ్స్టిట్యూటింగ్ హియర్ 3/x/2 equal to 4, 3/x/2 equal to 5. Substitute that 3/x/2, a plus లో 3/x/2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3/x/2 equal to 4 and 3/x/2 equal to 5. Now 3/x/2 equal to 4 తీసుకుంటే this 2 divide in this side, squaring on both sides. 3/x/2 whole square equal to 4 square. Now 2 cancel. 3/x is equal to 16. 3/x value 16 వచ్చింది. Now 16 మనం 3 powers like express చేయగలమా? 16 cannot be possible to 3 powers. 3 powers తో దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేం. మరి how to solve that equation? Take logarithms. మనకు ఒక ఫార్ములా ఉందండి. a పవర్ x is equal to n. ఇది ఎక్స్పోనెంట్ ఫార్మ్. ఇట్ కెన్ బి చేంజ్ యాజ్ ఎ లాగరిథమ్ ఫార్మ్. log n base a equal to x. log n base a equal to x. లాగరిథమ్ ఫార్మ్లో నుంచి ఎక్స్పోనెంట్ ఫార్మ్ నుంచి లాగరిథమ్ ఫార్మ్లో చేంజ్ చేసుకుందాం. సేమ్ అలాగే ఇప్పుడు చేంజ్ చేసుకుందాం. a పవర్ x is equal to n అంటే log n base a equal to x. ఇక్కడ ఎక్స్పోనెంట్లో x ఉంది, ఇక్కడ కూడా ఎక్స్పోనెంట్లో x ఉంది. ఆ x వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో x is equal to n ప్లస్ లో ఏముంది? a పవర్ x is equal to n లో n ప్లస్ లో 16 ఉంది. సో log 16 base 3.
So x is equal to log 16 base 3. So one answer వచ్చిందండి. And second answer 3 power x by 2 equal to 5. Squaring on both sides. 3 power x by 2 whole square equal to 5 square. Now 2 cancel. 3 power x is equal to 25. 3 power x value 25 వచ్చింది. Now again by using the logarithms a power x is equal to n, then log n base a equal to x. Exponent ఫామ్ నుంచి లాగరిథం ఫామ్ లో చేంజ్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, x is equal to log 25 base 3. సో x కి 2 ఆన్సర్స్ పాసిబుల్ అయినాయి. x is equal to log 16 base 3 one answer and x is equal to log 25 base 3 is the another answer. ఓకే అండి. సో అంటే ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూసాం కదండి. ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఎక్స్పోనెంట్ ఫార్ములా ఉంది. ఎక్స్పోనెంట్స్ నుంచి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ తీసుకొచ్చాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి లాగరిథమ్స్లో ఆన్సర్స్ చేంజ్ చేయండి. ఓకే అండి. ఓకే అండి, మా వీడియోస్ చూసారు కదండి. మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, నెక్స్ట్ క్లాస్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ నౌ, బై బై.